హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈజీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్లో పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్, కట్ చేసుకున్న ఆనియన్స్, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుని మొత్తం వేసుకున్నాం కదండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. బిర్యానీ మసాలాలు కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. మసాలాన్ని వేసేసుకున్నాం కదండి, బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ మసాలా. చూసారు కదండి, చికెన్ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. తిప్పుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి కదండి మసాలాలు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో అన్ని లోటాలు వాటర్ వేసుకోవాలి. నేనైతే 4 గ్లాసుల బియ్యానికి 4 లోటాల నీళ్ళు కూడా వేసేసుకుందాం. వాటర్ వేసేసుకున్నాం కదండి, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అదే వాటర్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. చూసారు కదండి, చికెన్ దగ్గరకు వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం ఎగరనిద్దాం. రెడీ అయిపోయిందండి చికెన్. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ బాగా మంచిగా వచ్చింది. పొడి పొడిలాడుతూ మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. వేరే బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఫుడ్ కలర్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి తీసుకుని ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదండి, రైస్ కూడా వేసేసుకుందాం. ఉడికించుకున్న రైస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. మళ్ళీ ఉడికించుకు పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని మళ్ళీ రైస్ వేసుకుందాం. ఈ విధంగా లేయర్గా వేసుకుంటూ ఫైనల్గా ఈ విధంగా చికెన్, రైసు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి, దమ్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ ఉడికేలోపు వేరే కళాయి తీసుకుని దానిలో పెరుగు చారుకి పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకుంటూ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి పెరుగు చారు. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ప్లీజ్ ఇంతవరకు చూసారు కదండి, లైక్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.